హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కర్ణాటకలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటి లింగేశ్వర స్వామి ఆలయం చూపిస్తున్నాను. ఈ ఆలయం బెంగళూరుకి రఫ్లీ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇతర వివరాలని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ టెంపుల్ చూసేందుకు మార్నింగ్ 6:30కి రూమ్ నుంచి బయలుదేరాను. మధ్యలో ఓ చోట బ్రేక్ఫాస్ట్ చేశాను. టిఫిన్ చాలా బాగుంది. మార్నింగ్ 9:30కి టెంపుల్ చేరాను. ఇది విశాలమైన ఆలయం. ఇక్కడ వాహనాల పార్కింగ్ కోసం ప్రైవేట్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. టెంపుల్ దగ్గర రెస్టారెంట్స్, షాపులు అన్నీ ఉన్నాయి. కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఎటు చూసినా శివలింగాలే కనిపిస్తాయి. చిన్న పెద్ద అన్నీ అవే ఉంటాయి. ఆలయం లోపల కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీయడానికి పర్మిషన్ లేదు. అందుకే నేను మొబైల్తో షూట్ చేశాను. ఇక్కడ మహాశివలింగం కాకుండా 11 దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం 2 పార్టులుగా ఉంటుంది. మొదటి పార్టులో శివలింగాలతో పాటు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, మహేశ్వరుడి ఆలయాలు ఉంటాయి. రెండో పార్టులో మహాశివలింగంతో పాటు అన్నపూర్ణేశ్వరి ఆలయం, కరుమూరి అమ్మ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పాండురంగ స్వామి ఆలయం, శ్రీరాముడి ఆలయం, పంచముఖ గణపతి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి మాత ఆలయం ఉన్నాయి. భక్తులు ముందుగా ఈ ఆలయాల్లో దర్శనాలు చేసుకుంటున్నారు. దేవతామూర్తుల దర్శనాల తర్వాత భక్తులు మహాశివలింగ దర్శనం కోసం వెళ్తున్నారు. ఇక్కడ కోటి లింగాల స్థాపన వెనుక ఓ కథ ఉంది. పూర్వం మంజునాథ అనే శైవ భక్తుడికి చిన్నప్పుడు దైవభక్తి ఉండేది కాదు. ఓసారి అతను శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు దీపాలు ఆరిపోయాయి. దీంతో స్థానికులు వాటిని తిరిగి వెలిగించేలా దేవుణ్ణి వేడుకోమంటారు. అప్పుడు అతను మా ప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అంటూ భక్తితో ఆలపించగా తిరిగి ఆ దీపాలు వెలిగాయట. దాంతో అతను శివుడి పరమ భక్తుడిగా మారిపోయాడు. తన జీవితంలో శివుణ్ణి 1,000,000 సార్లైనా తిట్టుకొని ఉంటాను అని భావించిన మంజునాథుడు కోటి శివలింగాల్ని స్థాపించడం ద్వారా పాప పరిహారం చేసుకుంటానని స్థాపించినట్లు చెబుతారు.
ఈ ఆలయంలో ప్రస్తుతం ఉన్న శివలింగాల్ని 1980 నుంచి స్థాపిస్తున్నారు. 1994లో 108 అడుగుల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఈ ఆలయంలో 90 లక్షలకు పైగా శివలింగాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే అన్ని ఉన్నట్లు అనిపించదు. మరి ఎందుకు అలా చెబుతున్నారంటే ఈ శివలింగాల్లో కొన్ని సహస్ర శివలింగాలు ఉన్నాయి. అవి ఒక్కోటి 1000 శివలింగాలతో సమానం. ఈ విధంగా లెక్కించి ఉంటారు అనుకోవచ్చు. నూట 8 అడుగుల మహాశివలింగం చుట్టూ చాలా సహస్ర శివలింగాల్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడు 11 మీటర్ల ఎత్తు ఉంటాడు. ఇక్కడ భక్తులు పూజలు చేసి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. మహాశివలింగ దర్శనం తర్వాత ఆంజనేయ స్వామి, సాయిబాబా, శనీశ్వరుడి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఇలా ఇవన్నీ చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వీకెండ్లో రష్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం దగ్గర పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ చాలా రకాల వస్తువులు అమ్ముతున్నారు. ఈ ఆలయం దగ్గర చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇవి కోటి లింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.